2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో గ్రహ సంచారం అనేటువంటిదని మనం గమనిస్తే కనుక ప్రధానంగా ఎప్పుడు ఉండేటువంటి గ్రహాలు గురుగ్రహం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేయడం, మిథున రాశిలోనే గురుగ్రహంతో పాటుగా శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం, శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వడం, ఆగస్టు 17న కర్కాటకంలో ఉండేటువంటి రవి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడం, కర్కాటకంలోనే ఈ మాసాంతం వరకు కూడా బుధుడు వక్రించి ఉండడం, సింహరాశిలో కేతు అప్పటికీ ఉండి ఆగస్టు 17 తర్వాత రవికేతుల యొక్క కంజంక్షన్ ఉండడం, కన్యారాశిలో కుజుడు యొక్క సంచారం మాసాంతం వరకు ఉండడం, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, మీనరాశిలో శని వక్రించి ఉండడం అనేటువంటిది ఈ మాసం గ్రహ సంచారంగా మనం చెప్పుకోవచ్చమ్మా. అదేవిధంగా మరి మీనరాశి వారికి కనుక మనం చూస్తే విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, వివాహపరంగా ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది? ఏ ఏ పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. మీనరాశి వాళ్ళకి ఈ మాసము 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి. చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారము, షష్టంలో కేతువు, ఆగస్టు 17 తర్వాత రవి బలము, చంద్రబలంతో కలిపి 4 గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయమ్మా. ప్రధానంగా ప్రతికూలంగా ఉండేటువంటి దాన్ని మనం చూస్తే శని వక్రించి జన్మంలో ప్రయాణం చేస్తూ ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తూ ఉన్నారు. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తోంది. చతుర్థంలో గురుగ్రహ సంచారం ఇబ్బందికరంగా ఉంది. పంచమంలో రవి బలము అనేటువంటిది ఆగస్టు 17 వరకు లేదు. పంచమంలోనే బుధగ్రహ సంచారము అనేటువంటిది వక్రించడం వల్ల కాస్త ఇబ్బందికరంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తర్వాత సప్తమంలో కుజగ్రహ సంచారము ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తోంది. అయితే ఇక్కడ మీనరాశి వాళ్ళకే ప్రధానంగా నృత్య, గీత, వాద్యాది రంగాలు, సినీ, నాటక కళారంగాలు, ప్రముఖమైనటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో అన్నిట్లోనూ కూడా బాగా రాణించి అవకాశాలు, ఆదరణ అన్నీ కూడా చాలా బాగుండేటువంటి అవకాశం చాలా బాగుందండి. శుక్రబలం ఉంది కాబట్టి. శుక్రబలం ఉన్నప్పుడు చతుర్థంలో ఉంది కాబట్టి కుటుంబ పరంగా నూతన వస్త్ర వాహన యోగాలు అనేటువంటివి కనబడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, అందరూ కలిసి సరదాగా గడిపేటువంటి మధుర క్షణాలన్నీ కూడా అనుభూతి చెందుతారు. షష్టంలో కేతుగ్రహ సంచారము ఆరోగ్య ఇబ్బందుల్ని అధిగమించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. తరువాత రుణబాధల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి యోగంగా, శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అలాగనే స్వల్ప ఇబ్బంది ఎలాగా అంటే రుణబాధల విషయంలో కాస్త టెన్షన్లు ఉంటాయి. శత్రువుల పట్ల కాస్త భయము అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ నిమిషాన్ని ఏం జరుగుతుంది అనేటువంటిది, ఆరోగ్యం పట్ల కాస్త ఈ యాంగ్జైటీ అనేటువంటిది, ఆందోళన అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. అయితే లగ్నంలో శని వక్రించడం మూలాన స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆరోగ్య సమస్యలు తగ్గడం, సంపాదించింది ఖర్చు పడుతోంది అనేటువంటి భావన కాకుండా ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం దక్కబోతోంది అనేటువంటి భావన సంపూర్ణమైనటువంటి సంతృప్తిని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ప్రధానంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలాన అలవాట్లు, వ్యసనాలు ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు, జూదరులు అందరూ కూడా ఆర్థిక నష్టాలు ఎక్కువగా చూసేటువంటి యోగం కనబడుతుంది. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా జాగ్రత్త పడాలి అని మనం చెప్పుకోవచ్చమ్మా. అయితే ప్రధానంగా ఏమిటి అంటే పంచమంలో రవి బలము ఆగస్టు 17వ తారీఖు వరకు లేదు. 17వ తారీఖు వరకు రవి బలము లేదు అంటే దాని అర్థము పనులన్నీ ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, జాప్యము జరగడం కానీ, భోజనం సరిగ్గా సమయానికి తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, అసంతృప్తి ఇలాంటివన్నీ, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒడిదుడుకులు ఫేస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. పంచమంలో బుధుడు వక్రించి ఉండడం చేత కుటుంబ పరంగా వాళ్ళ ఆరోగ్యం కోసం వీళ్ళు ఏదైనా టెన్షన్ పడడం, ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రశంసలు, మన్ననలు, అభినందనలు కూడా ఈ మాసంలో మంచి సంతృప్తికరంగా చూసేటువంటి యోగం కనబడుతోంది. సప్తమంలో కుజగ్రహ సంచారము బిజినెస్లో లాస్ అనేటువంటిది కానీ, బిజినెస్లో అప్పుల పాలవడం కానీ ఇలాంటివి ఈ మాసంలో కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్ళకి, లేకపోతే వైవాహిక జీవితంలో కూడా కలహాలకి, తగువులకి, మిస్అండర్స్టాండింగ్స్కి, మిస్కమ్యూనికేషన్కి ఎక్కడా కూడా తావివ్వకుండా జాగ్రత్త పడండి. పార్ట్నర్షిప్లో చేసేవాళ్ళు పార్ట్నర్ విషయంలో జాగ్రత్త పడాలి.
ఇంకా చెప్పాలి అనుకుంటే కనుక ఆగస్టు 17వ తారీఖు తర్వాత మీరు తీసుకునేటువంటి ఎలాంటి నిర్ణయమైనా సరే మంచి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తుంది. ఆగస్టు 17 లోపు ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వాటిని కాస్త అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో శని బలం బాగున్నా, శుక్రబలం బాగున్నా, ఎస్పెషల్లీ గురుబలం అండి మీనరాశికి సంబంధించి. గురుబలం బాగుంటే కనుక జీవితం సక్సెస్ఫుల్గా ఈ గ్రహ సంచారాలకు ఎక్కడా కూడా తావివ్వకుండా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు తప్ప ఎక్కడ తల వంచే పరిస్థితులు ఉండవు. అయితే మీనరాశి వాళ్ళకి ఈ మాసం వరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, గురుబలం పెరగడానికి గోసేవ చేయండి, దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేయండి, శనగలు దానంగా ఇవ్వండి, కుక్కలకి ఆహారం పెట్టండి. రాహు యొక్క బలం పెరగడానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించినట్లయితే, ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్లో కానీ లేదు అంటే వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి పరిష్కారం చేసుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివి మీకోసం నేను ఇప్పుడు చెప్పినటువంటి కుంభరాశి ఫలితాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటివండి. మీ పర్సనల్ చార్ట్ ద్వారా చాలా విషయాలు డీప్గా మనం తెలుసుకోవచ్చు. అంటే మీరు ఎందుచేత జన్మించారు, మీ యొక్క జన్మ కారణం ఏమిటి, మీరు ఏ పని చేస్తే సక్సెస్ అవుతారు, ఏ బిజినెస్లోకి వెళ్తే బాగుంటారు, ఆయుష్ ఎంత ఉంటుంది, ఏ ఆరోగ్య సమస్య, ప్రతిదీ కూడా. అయితే అలాంటివన్నీ కూడా జన్మ కుండలిలోనే తెలుస్తాయి. సో అలా చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జన్మ కుండలిని చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే నేనే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.